సైదాపురం రోడ్డు దుస్థితికి చేరుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో రోడ్డు వేస్తామని ప్రకటించిన వారు ఎక్కడ నిద్రపోతున్నారంటూ ఓ యువకుడు సైదాపురం గూడూరు రోడ్డు మీద నులకమంచం వేసుకొని అడ్డంగా కూర్చున్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ ఎక్కడ ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెజనం బాధపడుతుంటే ఈ రోడ్డు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జయంతి ఈ రోడ్డు మీద జరుపుకోగలరా అని ప్రశ్నించారు. సైదాపురం రోడ్డు దుస్థితికి చేరుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో రోడ్డు వేస్తామని ప్రకటించిన వారు ఎక్కడ నిద్రపోతున్నారంటూ ఓ యువకుడు సైదాపురం గూడూరు రోడ్డు మీద నులకమంచం వేసుకొని అడ్డంగా కూర్చున్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ ఎక్కడ ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెజనం బాధపడుతుంటే ఈ రోడ్డు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జయంతి ఈ రోడ్డు మీద జరుపుకోగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, మా యొక్క కురుకొండ రామకృష్ణ ఎమ్మెల్యే గారికి కోరుకునేది ఏంటంటే, ఎంపీ గారికి రోడ్డు సగం వేసారు, ఆపేశారు. దయచేసి పూర్తిగా వేయండి, లేదా ఆపేస్తే మేమైనా కనీసం అడుక్కోనైనా సరే రోడ్లు వేసుకుంటాం. జనాల్ని మీరు అమాయకులు అనుకుంటున్నారు. దయచేసి జనాలు అమాయకులు కాదు, వాళ్ళు తెలివి మంత్రులు. రేపు ఓట్లేసే వాళ్ళే గమనించుకోండి. ఎందుకంటే వాళ్ళని, గర్భిణీ స్త్రీలని, విద్యార్థుల్ని మీరు ఎత్తి కుదుపులు వేస్తూ ఉంటే రేపు గుర్తుపెట్టుకుని ఓటేయాలి కదా. అసలు 6 నెలలు 7 నుంచి మీరు అడుగుతూ ఉంటే మీరు ఎందుకు అమ్మ ఉంటున్నారు? ఇట్లాంటి పెద్దవాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీద వచ్చి మాట్లాడుతున్నారంటే, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు మీరు మాట్లాడాలి కదా. మాట్లాడి దయచేసి ఇది సింగిల్ రోడ్ అంటున్నారు, సింగిల్ రోడ్ మాకు అవసరం లేదు. మారిపోతాం జనానికి అంటే బండ్లు ఎందుకంటే పోతుంటాయి. ఆ లారీలు, ఆ బస్సులు, ఆ కార్లు, ఆ వ్యాన్లు, ఆటోలు, బండ్లలో పోయే మనసులు రూపు మారిపోతున్నాం. వాస్తవంగా మీరు రాండి ఒకసారి. నులక మంచం వేసుకుని ఎందుకు కూర్చున్నామంటే కడుపు మండి. టీడీపీకి సంబంధించి సైదాపురం మండలంలో గొప్ప నాయకులు ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కురుకొండ రామకృష్ణ నాయుడు గారు మీరంటే నాకు చాలా గౌరవం. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పారు కదా, కూటమి ప్రభుత్వం వస్తే రోడ్లు వేస్తామని చెప్పి. ఇది మెయిన్ ప్రాంతం, ఇది నెల్లూరు నుంచి గూడూరు పోవడం మెయిన్ ప్రాంతం, మైనింగ్ ప్రాంతం, కోట్ల ఫండ్ ఉంది. మీరు వేస్తున్నారు రోడ్డు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు రేపు 76వ పుట్టినరోజు చేసుకుంటారు. మీ 76వ పుట్టినరోజు సైదాపురం మండలం ఆర్ఎంపీ రోడ్లో చేపించుకోండి, అప్పుడు చేపించుకోండి. తెలుసు మీకు దద్దమ్మనమే ఎలా కనిపిస్తున్నావు మీకు? నేను ఎమ్మెల్యేగా పోటీ చేశానంటే ఎంత మూర్ఖపు నా కొడుకో నాకే తెలియదు. కడుపు మండిపోతుంది. 6 నెలలు విత్ ఎవిడెన్స్ సార్ నా కాడ ఉన్నాయి. 6 నెలలు 7 నెలలు ఒకసారి ఎక్కడేసా, పుట్టనాగమ్మ తల్లి ఆశ్రమం కాడ టెంట్ వేసా, సైదాపురం టెంట్ వేసాం, ఇక్కడ వేసాం. ఈరోజు నులక మంచం మీద కూర్చున్నాం. అది ఒకటే తెలియజేస్తున్నాం అబ్బా, ఇబ్బంది లేదు. ఒకటే విషయం, వారం రోజుల కల్లా రోడ్డు మీరు వేస్తారా లేదా మేము అడక్క నూకి అక్కడ ఇక్కడ అడక్క నూకి రోడ్లు వేయించుకోవాలా తెలియజేయండి. సగం రోడ్డు వేశారు, సగం రోడ్డు ఆపారు, సగం స్నానం చేసి సగం చేయకుండా ఉంటారా మీరు? అడుగుతున్నా రాజకీయ నాయకుల్ని. మెయిన్ ప్రాంతం ఇక్కడే చేయకుండా ఎట్లా? కార్మికులు ఉన్నారు. ఒక్కొక్క రైతు గడ్డి మోపులు ట్రాక్టర్లు వేసుకొని పోతా ఉంటే దేవుడు కనిపిస్తున్నాడు. రైతులు కానివచ్చు, జనాలు మీకు విద్యార్థులు ఎర్రి పుష్పాల్లో కనిపిస్తున్నారా? ఒకదానికి పర్మిసిబుల్ లిమిట్ ఉంటుంది. పర్మిసిబుల్ లిమిట్ లాగితే ఏమవుద్ది? డిస్పోర్ట్ అయిపోద్ది అంతా. అట్లా ఉంది మీది. జనాల యొక్క హృదయాల్ని గెలుచుకోవాలి కానీ వాళ్ళ హృదయాల్ని డిస్పాటిల్ చేయకూడదు. లాగుతున్నారు మీరు, పర్మిసిబుల్ లిమిట్ కి దాటి లాగుతున్నారు. తీగని తెగిపోద్ది. 6 నెలలు 7 నెలల నుంచి గతుకుల్లా తిరిగి 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 వాళ్ళకి మీ ఇళ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తారు. వారం రోజుల కల్లా మీరు రోడ్డు వేస్తారు, వేయండి. వేయకపోతే ఎమ్మెల్యే గారి ఇంటి ముందుకు వచ్చి, ఎంపీ గారి ఇంటి ముందుకు వచ్చి, అలాగే గుంటూరే పెద్ద దూరం కాదు, ట్రైన్ ఎక్కితే 4 గంటలు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ ముందుకు వచ్చి లీటర్ పెట్రోల్ ఖర్చు మిమ్మల్ని ధర్నా చేయం, ఏం చేయం. అట్లాంటి మూర్ఖపు నా కొడుకుని. ఎందుకంటే ఉన్నప్పుడు మా తాత వాళ్ళు మిఠాయి వేస్తుంటే 7 సార్లు నూనెలో చేయబెట్టి బోటాలు తీసుకుని నేను బయట పడము. దయచేసి ఈ ప్రాంతం మా ప్రాంతం చాలా ఇష్టము. రోడ్లు వేస్తే వేయండి, ఏమంటే ఏమని చెప్పండి. వారం కల్లా ఏ నివేదిక చెప్పండి. సగం రోడ్లు వేసి సగం రోడ్లు ఆపితే మాత్రం ఇది చాలా టూ మచ్. జనాలందరినీ తీసుకొని మీ ఇల్లు ముట్టడిస్తాం తెలియజేసుకుంటూ, స్పందన లేదే మేము కదిలేదు లేదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శాస్త్రోక్తంగా హోమం, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ నెల 20వ తేదీన ఉదయం 7:15
వేదిక ఆత్మకూరు మార్కెట్ యార్డ్ ఎదురుగా జరుగును. ఇట్లు తాళ్లూరు గిరినాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గం.